అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన తెలిసిన విలువలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అబ్బబ్బా, కాలికి కాస్త దెబ్బ తగిలితే ఇక కాలమే తీరిపోయిందన్నట్లుగా ఎవరైనా ప్రవర్తిస్తారా మంజు? ఏమిటా పిచ్చితనం? ఇంకో వారం రోజుల్లో ఎప్పటిలా తిరుగుతావని డాక్టర్ చెప్పలేదు? దెబ్బ తగిలిన కాలుకు కట్టిన కట్టుని పదే పదే చూసుకుంటూ ఇక కుంటిదాన్నైపోతానేమోనని బెంగపడుతున్న భార్య వంక చూస్తూ అన్నాడు శేఖర్. కిటికీ దగ్గరగా మంచం మీద గోడకి చేరగల వేసిన గుండెలని దిండుని ఆనుకొని కూర్చున్న మంజు మొహంలో మహారాజ్యాన్ని కోల్పోయిన మహారాణి తాలూకు దీనత్వం కనిపిస్తోంది. ఏం పర్వాలేదు, కత్తిపీట కాబట్టి కాస్త సెప్టిక్ అయింది, దానికింత భయం దేనికి? మంజు కూర్చున్న మంచానికి పక్కగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి అద్దంలో చూసుకుంటూ టై కట్టుకుంటూ అన్నాడు. మీరలానే అంటారు, మీకేం తెలుస్తుంది నా బాధ? ఈ 10 రోజుల నుంచి కాలు కింద పెట్టకుండా ఈ మంచం మీద కూర్చుని నేను చూస్తున్న నరకం మీకే కొంచెం అర్థమైనా మీరిలా అనరు. అయినా నేనేమైపోతే మీకే? మీ క్లబ్లకి మీటింగ్స్కి ఏమీ లోపం రావటం లేదు కదా. ఎర్రబడ్డ ముఖంతో ముడుచుకున్న పెదవులతో భర్త వైపు చూడకుండానే అంది మంజు. అదిగో, నువ్వు వెళ్ళమంటేనే కదా తయారవుతోంది నేను. సర్లే పోనీ, నీకంత కష్టంగా ఉంటే అసలు వెళ్ళను. ఏదో క్లబ్ వార్షికోత్సవం దగ్గరకు వస్తోంది. ఆ క్లబ్ కమిటీ సభ్యుల్లో ముఖ్యుడిని కాబట్టి, లేకపోతే వెడతానా? పోనీలే. కట్టుకుంటున్న టై మధ్యలో ఆపివేసేసి శేఖర్ వచ్చి మంజు పక్కన కూర్చున్నాడు. ఏం అక్కర్లేదు, వెళ్ళండి. అయినా 1 రోజు 2 రోజులా? మీరు వెళ్ళండి. మరీ ఎందుకో దిగులనిపిస్తుంది. మీరు కాస్త కనుమరుగైతే ఈ గాయం ఎంతింతై ఓ పెద్ద రాక్షసిలా నన్ను భయపెడుతోంది. నువ్వు కుంటిదానివి సుమా, ఇంక జన్మలో నువ్వు మామూలుగా నడవలేవని వెక్కిరిస్తుంది. అదే మీరు పక్కనుంటే భయం వేయదు, కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేనలాంటి పరిస్థితిలో ఉన్నా, అందంగా ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం పాడైనా, అంగవైకల్యం ఉన్నా నన్ను ప్రేమించి ఆదరించగల వ్యక్తి ఒకరు నాకున్నారు అనిపిస్తోంది. అంతే. అందుకే ఎప్పుడూ మిమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వకుండా చెయ్యాలనిపించేది. అంతేకాని లేకపోతే ఇదివరకు ఎప్పుడైనా నేను ఇలా చేశానా? ఏ రోజన్నా మొహం ముడుచుకున్నానా? అది మీకు తెలీదా? మీరు గ్రహించలేరా అసలు విషయం? సిగ్గుతో బాధతో ఎర్రబడిన మొహాన్ని అరచేతుల్లో దాచుకుంటూ అంది మంజు. క్షణంసేపు పరిశీలనగా భార్యవంక చూసిన శేఖరం మరికొంచెం దగ్గరగా జరిగి మంజు తల మీద చెయ్యవేసి జుట్టు నిమురుతూ, నాకు తెలుసు మంజు, ప్రతి చిన్న విషయాన్ని విపరీతంగా తీసుకుని అనుభూతి పొందే నీ మనసు ఎలా గిలగిల్లాడుతుందో నేను ఊహించుకోగలను. నన్ను వెళ్లొద్దనటంలో నీ ఉద్దేశం నాకు అర్థం అవుతోంది. కాని ఏం చెయ్యాలో చెప్పు. ఒక్క అరగంట కంటే ఎక్కువ ఉండను. అన్నీ చెప్పేసి వచ్చేస్తాను. ఈ రోజు వెళ్ళాలి. ఏది? తలెత్తి చూడు. ఇదిగో, గడియారం దగ్గర పెట్టుకో. ఇందులో ముళ్ళు 7 చేరేసరికి నేను నీ పక్కన ఉండకపోతే నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. ఏ, తలెత్తు మరి. తన చేతుకున్న గడియారం తీసి మంజు చేతికి పెడుతూ అన్నాడు శేఖరం. వద్దు, పర్లేదు, మీరు వెళ్ళండి. గడియారం చేతికి పెట్టనివ్వకుండా చేతులు వెనక్కి పెట్టుకుంటూ అంది మంజు. శేఖరం బలవంతాన మంజు చేతికి గడియారం పెట్టి మళ్లీ అద్దం ముందుకొచ్చి టై కట్టుకోసాగాడు. మందు తాగు, ఈరోజు జ్వరం రాకపోతే ఇహ రాదని చెప్పాడు డాక్టర్. నేనొస్తూ ఆ టాబ్లెట్స్ తెస్తాను. మందు తాగడం మర్చిపోకు. సాధ్యమైతే ఇంకా ముందుగానే వచ్చేస్తాను. ఏ? మాటలు చెబుతూనే వెళ్ళిపోయాడు అతడు. క్రమంగా అతని కారు వెళ్లిపోతున్న శబ్దం దూరం అయిపోవటంతో మంజు లేచి సరిగా కూర్చుంది. గడియారం చూస్తూ ఉండు. ముళ్ళు 7 చూపించేసరికి నేను రాకపోతే చూడు. భర్త తన చేతికి పెట్టి వెళ్లిన గడియారాన్ని తడిని చూసుకుంది. గడియారం చైన్లో శేఖర్ చేతి స్పర్శ ఇంకా ఉన్నట్టుగానే ఉంది మంజుకి. ఏదైనా కాలికి తగిలిన ఈ దెబ్బ ఇదివరకు తెలియని ఓ కొత్త అనుభవాన్ని నేర్పింది. మంజుకి ఓ విధంగా ఆనందంగానే ఉంది. 10 రోజుల క్రితం శేఖర్ ఆఫీస్ పని మీద క్యాంపు వెళ్లాడు. 8 రోజులు ఏదో ఇన్స్పెక్షన్ గొడవ ఉండటం వల్ల, బెంగాల్ నుంచి ఒక ఆఫీసర్ రావటం వల్ల మంజుని తప్పనిసరిగా ఇంటి దగ్గర వదిలేసి వెళ్లాల్సి వచ్చింది.
8 రోజులు 8 యుగాల్లా గడిచినాయి. ఎంతో కష్టం మీద శేఖరం తిరిగొచ్చే రోజు వచ్చింది. ఆ రోజు సాయంత్రం కూడా చాలా ఆలస్యంగానే అయింది. అప్పటికి స్నానం అది చేసేసి శేఖర్కి ఎంతో ఇష్టమైన జరి అంచు తెల్లచీర, జాకెట్టు వేసుకుని ఇప్పుడో కాసేపట్లోనో వినిపించబోయే మంజు అనే పిలుపు కోసం ఒళ్లంతా చెవులు చేసుకుని ఇల్లంతా కలియ తిరుగుతోంది. వంటింట్లో వంట మనిషి సాయంత్రానికి కావలసిన ఏర్పాట్లు చేస్తోంది. శేఖర్ రాగానే స్వయంగా తన చేతులతో కలిపిన కాఫీ ఇవ్వాలనే తొందరలో ఉన్న మంజు వంటింట్లో కాఫీ కలిపే ప్రయత్నంలో ఉంది. కాఫీ కలపటం పూర్తయింది. అది ఫ్లాస్క్లో పోయబోతుండగా హాల్లోంచి మంజు అన్న పిలుపొచ్చింది. అరే, కారు హారన్ కూడా వినిపించనే లేదే అనుకున్న సమయానికి అరగంట ముందుగానే ఆ పిలుపు వినిపించటం మంజు తన చెవుల్ని తనే నమ్మలేక హాల్లోకి పరిగెత్తింది. ఆ పరిగెత్తటంలో, చాపి అంగవేయటంలో అది కత్తిపీట మీద పడింది. పదునుగల కత్తిపీట దొరికిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకునే మూర్ఖురాల్ని కాదు అన్నట్లు మంజు పాదాన్ని కసిక్కిన కొరికింది. అబ్బా అంటూ ఒకసారి వంగి పాదాన్ని విదిలించుకొని ఆ కాలితోనే కత్తిపీటను పక్కకి నెట్టి మంజు సుడిగాల్లా హాల్లోకి వచ్చింది. అప్పటికే శేఖర్ బూట్లేసి విప్పి కాళ్లతో గోడవారగా తోస్తున్నాడు. ఇంత తొందరగా వచ్చేశారే? అబ్బా, ఈరోజు అస్సలు సాయంత్రమే కాలేదు, మీరొచ్చేశారు. ఎంత బావుంది. ఈ వారం రోజులు ఒక్క నిమిషం కూడా తోచలేదు. శేఖర్ చేతుల్లో వాలిపోయిన మంజుకి తన కాలు తెగటం కాని, అది రక్తం గుమ్మరిస్తున్నట్టుగానే తెలియలేదు. ఆగు, ఉండు మరి, నన్ను మోజోళ్లు విప్పని తన మెడ చుట్టూ చేతులు వేసిన మంజు చేతులను విడదీస్తూ అన్నాడు అతను. అసలు విషయం వంటింట్లోంచి చేత్తో గరిటి పట్టుకుని వంట మనిషి కనులు పెద్దవి చేసుకుని తొంగి చూస్తోంది. ఏమిటిది? నువ్వు నడుస్తుంటే ఈ ముద్రలేమిటి? క్షణంసేపు వంట మనిషి చూస్తోందన్న సంకోచంతో నేలమీద వాలిన శేఖరం చూపులు తెల్లబోయినాయి. అప్పుడు గాని మంజుకి గుర్తు రాలేదు కాలికి దెబ్బ తగిలింది అని. అరే, ఏది కాలు? ఇంత రక్తం రావటమేమిటి? అతను చప్పున మోకాళ్ల మీద వంగి కూర్చుని మంజు పాదాల్ని చేతిలోకి తీసుకున్నాడు. గులాబీ రేకుల తాలూకు నాజుకుతనాన్ని నింపుకున్న పాదంలో 2 అంగుళాలు లోతుగా గాయమైంది. ఇంకా రక్తం వస్తూనే ఉంది. ఆ రక్తంలో ఎరుపుకి శేఖరం కనులు క్షణంసేపు చెదిరినాయి. అవును, వస్తుంటే కత్తిపేట ఉంది, దానిమీద కాలేశాను, కొంచెం దెబ్బ తగిలింది. మంజుకి అప్పటిగాని గాయం వల్ల కలిగే బాధ గుర్తుకు రాలేదు. నీ మొహం అన్నీ కంగారే, అంతా తొందరే. వచ్చేవాణ్ణి ఏమైనా పోతానా? కాస్త నిదానంగా రాకూడదు? అంత ఒళ్ళు తెలియకుండా ఎలా పరిగెత్తావు? అసలు వంటింట్లో నీకేం పనొచ్చింది? కింద కత్తిపేట ఎవరు పెట్టారు? భార్య నడుం చుట్టూ చెయ్యవేసి గోడవారుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. మంజు నడిచిన ప్రతి అడుగు రక్తంతో తడిసి నేల మీద ముద్రపడింది. అయ్యయ్యో, ఎంత రక్తమో! శేఖరం చప్పున వంగి ప్యాంటు జోబులోంచి జేబురుమాలు తీసి పాదానికి నొక్కిపెట్టాడు. ఇంట్లో అడుగు పెడుతూనే కోపంగా కేకలు వేస్తున్న శేఖరం కంఠస్వరం విని నౌకర్లు వంట మనిషి హాల్లోకి పరిగెత్తుకొచ్చారు. అబ్బా, నొప్పొస్తుంది. కుర్చీలో వెనక్కి వాలి మంజు చేతుల్లో కనులు మూసుకుంది. కాని బాధతో కాదు, శేఖరం ఆదుర్దా నిండిన స్వరం ఇచ్చే అనుభూతితో, పాదాన్ని సున్నితంగా 2 చేతులతో పట్టుకున్నప్పటి స్పర్శానందంతో. బట్టలు మార్చుకోకుండా మంజుని అలానే కారులో కూర్చోబెట్టుకుని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు అతను. గాయం కొంచెం లోతుగా తెగినా పర్వాలేదని, నయమైపోతుందని చెప్పి డాక్టర్ కట్టుకట్టాడు. మంజుకి ఏమీ బాధనిపించలేదు. కట్టుకట్టిన కాలుతో హుషారుగానే నడిచి వచ్చి కారులో కూర్చుంది. మరీ అంత ఒళ్ళు తెలియకుండా ఉండటం మంచిది కాదు మంజు. చూడు ఎంత గాయమైందో, చాలా రక్తం పోయింది. ఆ రాత్రి పడుకోబోయే ముందు మంజు కాలికట్టును చేతితో తాకి చూస్తూ అన్నాడు శేఖరం. తగిలితే తగిలింది, నాకు బావుంది. నా కోసం మీరెప్పుడు ఇలా ఆదుర్దా పడలేదు. ఇందాక రక్తం కారుతుంటే మీరొంగి నా పాదాల్ని పరిశీలిస్తుంటే, అప్పుడు మీ కళ్ళల్లో భావం చూస్తుంటే నాకెంతో హాయిగా ఉంది. నాకు ప్రతిరోజు ప్రతి నిమిషం ఇలాంటి అనుభూతి మీ కళ్లల్లోంచి అందితే ఎంత బావుంటుంది. కొద్దిగా అలసి ఉత్సాహంగా కళ్లల్లో మెరుపులు కురిపిస్తూ అంది మంజు. శేఖర్కి అర్థం కాలేదు.
కాని తన కోసం పరిగెత్తుకు రావటంలో మంజుకి ఇంత పెద్ద దెబ్బ తగిలింది అని మనసు మంజు పట్ల జాలితో అదేదో సున్నితమైన భావం నిండిపోతోంది. ఆ మర్నాడు కూడా ఏమంత బాధ అనిపించలేదు. శేఖరం వద్దని కేకలు వేస్తున్నా వినిపించుకోకుండా మంజు ఇంట్లో మామూలుగానే తిరిగింది. కాని 3వ రోజు పాదం బాగా వాచిపోయి మంజుని మంచం మీద నుంచి కాలు కిందకి పెట్టనివ్వలేదు. చాలా బాధగా కూడా అనిపించింది. ఆ రోజు డాక్టర్ తనే ఇంటికొచ్చాడు. ఆ సాయంత్రం జ్వరం కూడా వచ్చింది. దానికి తోడు సెప్టిక్ అయింది. ఆపరేషన్ చెయ్యాలన్నారు డాక్టర్. వద్దొద్దు, పాదంలో సగం తీసేస్తాడేమో, లేకపోతే 1-2 వేళ్లు కత్తిరించేస్తాడేమో. వద్దు, నాకు ఆపరేషన్ వద్దు, అదే తగ్గిపోతుంది. నన్ను మీరంతా కలిసి కుంటిదాన్ని చెయ్యొద్దు. గోల పెట్టేసింది మంజు. ఏమిటది, మరీ చిన్నపిల్లలా? వాళ్ళెందుకు కత్తిరిస్తారు? నీ మొహం, కాస్తంతని కొండంత చెయ్యకు అనవసరంగా అంటూ విసుక్కున్నాడు శేఖరం. ఇప్పుడైతే కాస్త ఆపరేషన్తో సరిపోతుంది. ఇది వద్దని మానేస్తే సరే, మీ ఇష్టం. కొన్నాళ్లు పోయిన తర్వాత పూర్తి కాలంతా తీసేయాలి. ఇది మీకు ఇష్టమేనంటే నాకేమీ అభ్యంతరం లేదు. మెడిసిన్ బ్యాగ్ చంకన పెట్టుకుని డాక్టర్ వెళ్లిపోవటానికి లేచాడు. పూర్తి కాలంతా తీసేయటమా? ఓ మూల కాస్త వంకర భరించలేని తను ఓ కాలు పూర్తిగా లేకుండా ఉండటమా? భయంతో మంజుల ప్రతి నరం వణికింది. చివరికి చాలా సేపైన తర్వాత శేఖర్ ఒళ్ళో తలదాచుకుని నెమ్మదిగా, ఆపరేషన్ చెయ్యమనండి, కానీ వేళ్లు కత్తిరించద్దనండి. ఒకసారి మా పిన్నికి ఇలానే సెప్టిక్ అయితే కుడిపాదం 3 వేళ్లు కత్తిరించేశారు. నేనా వికృతాన్ని భరించలేను అంది. భయం లేదని చెప్తుంటే వినవేం మంజు? వాళ్ళెందుకలా తీసేస్తారు? పోనీ ఒకవేళ తీసేయాల్సి వస్తే నావి తీయించి వాటి స్థానంలో నీకు పెట్టిస్తాన్లే, సరేనా? కొంచెం మోటిగా ఉంటాయేమో, మరి అదైనా భరించగలవా? నవ్వుతూ అన్నాడు శేఖరం బుజ్జగిస్తున్నట్టు. అసలు మంజు స్వభావమే అంత. పొరపాటున ఎక్కడైనా రోడ్డు మీద ఏ కుంటివాళ్లన్నా గుడ్డివాళ్లన్నా కనిపిస్తే భయంతో చొప్పున మొహం తిప్పుకుంటుంది. ఓ రోజు శేఖరానికి బాగా గుర్తుంది. ఆ రోజు ఓ ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్లి తిరిగి వస్తుంటే పెట్రోల్ కోసం ఒక బంకు దగ్గర కారు ఆపితే అక్కడ కనిపించిన ఓ ముష్టిదాన్ని చూసి మంజు 2 రోజులు ఒకటే బాధపడింది. ఆ ముష్టిది చేతుల్లో నెత్తురు గడ్డలా ఉన్న ఒక పసికందు పిల్లాన్ని చూపించి, అయ్యా దానం బాబు, పిల్లాడు అంటోంది. అసహ్యంతో భయంతో మొహం తిప్పేసుకుంది మంజు. ఇవేం గమనించిన శేఖరం జోబులోంచి పర్సు తీసి చేతికొచ్చిన నాణాన్ని తీసి ముష్టిదాని వైపు విసిరేశాడు. పెట్రోల్ నింపుకున్న కారు ముందుకు కదిలింది. అంతవరకు నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెబుతున్న మంజు హఠాత్తుగా మూగపోయినట్లుగా కూర్చోవటం చూసి శేఖరం కారణం అడిగాడు. మంజు అడిగింది, మరి సృష్టికంతటికీ కారణం భగవంతుడంటారే, దేవుడే ఈ సృష్టికి కారణమైతే ప్రపంచంలో అసలింత వికృతం ఉంటుందా? మనం ఇలా ఆరోగ్యంగా హాయిగా ఉంటాము, వాళ్ళెందుకు అలా ఉంటారు మరి? కానీ భగవాన్, నువ్విది సృష్టించినా సృష్టించకపోయినా అసలు నువ్వనేవాడివి ఉంటే, నీకేమాత్రం కరుణ జాలి అనేవి ఉంటే అవి వాళ్ళకి పూర్తిగా ఇచ్చేసి వాళ్లకు నువ్వు చేసిన అన్యాయంలో సగమైనా తీర్చు. దానిమీద శేఖరం వ్యాఖ్యానం చెయ్యలేదు, వాదించలేదు, విని ఊరుకున్నాడు. కాని తననంతగా కదిలించిన కొన్ని విషయాలు మంజుని అలా కుదిపి మనశ్శాంతిని తినేయటం, వాటి కోసం మంజు బాధపడటం అతనికి చిత్రంగానే ఉండేది. అదంతా గుర్తొచ్చిన శేఖరం ఆపరేషన్ అయిన తర్వాత మంజు తల నిమురుతూ, పర్వాలేదు, 1 వారం రోజులు పూర్తి విశ్రాంతి తీసుకుంటే మామూలుగా అయిపోతావు అని ధైర్యం చెప్పాడు. మంజు అసలు మంచం మీద నుంచి కిందకి కాలు దింపనే దింపకూడదు అన్నాడు డాక్టర్. అంతకంటే వేరే నరకం లేదు. అయినా భరించక తప్పలేదు. శేఖరం క్యాలెండర్ తెచ్చి మంజుకి ఎదురుగా పెట్టాడు. ఎలాగైతేనే శేఖరం సపర్యలతో, వంట మనిషి మాటలతో 6 రోజులు ఇట్టే గడిచిపోయాయి. మంజు కోసం శేఖరం అన్ని పనులు మానుకున్నాడు. కార్ గ్యారేజ్ నుంచి తీసి 6 రోజులైంది. మంజు పెళ్లైన తర్వాత శేఖరం ఎంత స్థిమితంగా తన పక్కన కూర్చోవటం ఇదే మొదటిసారి. క్రమేపీ సాయంత్రం పూట జ్వరం రావటం కూడా తగ్గిపోయింది. గాయం కూడా 3 వంతులు తగ్గిపోయింది. 1 వంతు పచ్చి ఉండంగానే లేచి కొంచెంగా ఎక్కువ శ్రమ లేకుండా అటు ఇటు అడుగులు వేయమన్నాడు డాక్టర్.
శేఖర్ తనే స్వయంగా మంజు చేతిని తన మెడ చుట్టూ వేయించుకుని ఎడంచెయ్యి భార్య నడుం చుట్టూ వేసి గదిలో గుమ్మం దగ్గర నుంచి గోడ చివరకు, గోడ నుంచి కిటికీ దగ్గరకు నడిపిస్తున్నాడు. అతని నిదానానికి, ఓపికకి, శ్రద్ధకి మంజు ముగ్ధురాలై చూడసాగింది. వేలపట్టున గుర్తు పెట్టుకుని మందు కలిపి ఇవ్వటం, సాయంత్రం పూట జ్వరం వచ్చిందో లేదో అని థర్మామీటర్తో చూడటం, మధ్యాహ్నం పూట ఏమీ తోచటం లేదంటే ఏదైనా పుస్తకం చదివి వినిపించటంతో మంజుకి జీవితాంతం ఏదైనా జబ్బు చేసి అలా ఎప్పుడూ అతని దగ్గరగా ఉంటే బావుండును అనిపిస్తోంది. తన కాలు బాధ తగ్గిపోతే మళ్లీ మామూలు జీవితం. అతని స్నేహితులు, సభలు, సమావేశాలు, విందులు, వినోదాలు. అప్పుడు కూడా తన పక్కనే ఉంటుంది. కాలుకి దెబ్బ తగిలినంత వరకు మంజుకి అది అందంగానే కనిపించింది. కాని కాలికి తగిలిన ఈ గాయం మంజుకి తెలియని ఓ విలువైన సుఖాన్ని, శేఖరంతో తనంతకు ముందు చూడని లోతుల్ని చూపించింది. ఇప్పుడైతే తామిద్దరే. పేకాటికి, సిగరెట్కి లాక్కుపోయే రాక్షసులు లేరు. ఓ రోజు సాయంత్రం తనకి మందు కల్పిస్తున్న భర్తని తదేకంగా చూస్తున్న మంజు, మీరు డాక్టరై నేను పేషెంట్ అయినా ఎక్కడో మారుమూల చాలా ఆనందంగా ఉన్న పరిసరాల మధ్య ఎత్తుగా ఓ కొండ మీద చిన్న డాబాలో ప్రతిరోజు సాయంత్రం నేనిలా వెనక్కు జారగిలబడి కూర్చుంటే మీరలా టేబుల్ దగ్గర నిలబడి మందు కలుపుతూ ఉంటే ఎంత బావుంటుంది కదూ అంది. మందు కలుపుతున్న శేఖరం ఆగి మెడ తిప్పి భుజం మీదగా భార్యని చూశాడు. మంజు నిజంగా ఎక్కడో కొండల మీద డాబాలో కూర్చున్నట్లే ఉంది. ఎందుకలా చూస్తారు? ఏ అలా ఉంటే బావుండదా? బాగానే ఉంటుంది గాని పులులు, సింహాలు వస్తాయని భయం. ఎందుకైనా మంచిది, రేపట్నుంచి ఓ గన్ను తెచ్చుకొని షూటింగ్ నేర్చుకుంటాను. ఇదిగో మందు తీసుకో. కాని మంజు, నువ్వు కథా రచయిత్రివి ఎందుకు కాలేదో నాకు తల బద్దలు కొట్టుకుంటున్నా అర్థం కాదు. ఇంత ఊహాలోకం ఉన్నవారు తప్పనిసరిగా కథలు రాయాలి, లేకపోతే మా బోటి వాళ్లకు ప్రమాదం. అంటే అంది మంజు మందు గ్లాస్ తీసుకోకుండా శేఖరం కళ్లల్లోకి చూస్తూ. కాదా మరి? చాలామంది ఊహించటంలో తృప్తిపడి ఊరుకుంటారు. నువ్వు ఊహించింది ప్రతీదీ స్వానుభవంలో కావాలి అంటావు. శేఖరంతో పాటు తను కూడా నవ్వేసింది మంజు, ఆ క్షణం ఎంత బావుంది అనుకుంటూ. చాలాసేపటి నుంచి శూన్యంలోకి చూస్తున్న మంజు కనులు క్రిందకి వాలి చేతుకున్న గడియారం చూశాయి. ముళ్ళు బద్ధకంగా, బరువుగా, నిర్లక్ష్యంగా తిరుగుతోంది. 7 కావటానికి మరో 10 నిమిషాలుంది. ఎందుకో చెప్పినట్టుగా సరిగ్గా 7 గంటలకి శేఖరం వస్తాడంటే మనసు నమ్మలేకుండా ఉంది. తన చేత వెళ్ళు అనిపించటానికే అతనంత నమ్రతగా, నమ్మకంగా పలికింది. మంజు మనసులో కలిగిన అనుమానం నిజమేనని గడియారం రుజువు చేసింది. 7 గంటలు దాటింది. చకచకా 15 నిమిషాలు గడిచాయి. కాని శేఖరం రాలేదు. రాలేదని అతన్ని అని లాభం లేదు. అసలు తప్పు తనది. వెళ్ళండి వెళ్ళండి అంది. ఇంకొంచెం సేపు అలానే మూతి ముడుచుకొని కళ్ళు కిందకి వాల్చుకొని కూర్చుంటే అతనసలు వెళ్లేవాడే కాదు. వెళ్ళిన తర్వాత రాలేకపోవటం అతని తప్పు కాదు. కాని ఎలా? ఎన్నాళ్ళిలా గుప్పెట్లో పట్టుకుంటుంది? అతని ఆదరణ కోసం తను బాధపడుతున్నట్టు ఎన్నాళ్ళు నటించగలుగుతుంది? ఒకళ్ళు కావాలని, గుప్పెట్లో పట్టుకోవాలని ప్రయత్నించి ఉంచుకునేదా ఆ బంధం? ఎంత సున్నితమైంది! కాని తనేం చేస్తుంది? తనేం చెయ్యగలదు? అసలు కాలికి దెబ్బ తగలకుండా ఉంటే బావుండేదేమో. తనకప్పుడు ఈ లోతులు తెలిసేవి కాదు. నిట్టూర్పుతో మంజు వెనక్కి వాలింది. మందు వేసుకోలేదు. ఈ వారం రోజుల్లో ఒక్కరోజు తన చేత్తో తను మందు వేసుకోలేదు. టేబుల్ మీద తొంగి చూస్తున్న మందు గ్లాసు వైపు దృష్టిని గిడ్చి అలాగే ఉండిపోయింది మంజు. ముందర హాల్లో ఉన్న గడియారం 8, 9 గంటలు కూడా కొట్టింది. శేఖరం పత్తాలేడు. ఎంత వద్దనుకున్నా మనసు బాధపడకుండా ఉండలేకపోయింది. ఇప్పుడు ఉన్నపలంగా జ్వరం వస్తే శేఖరం రాగానే మసిలిపోతున్న తన ఒళ్ళు పట్టి చూస్తూ, అరే ఇదేమిటి, ఇంతకు ముందు బాగానే ఉన్నావుగా అని కంగారు పడితే చాలా బావుంటుంది. కాని అలా జరగలేదు. ఆలోచించి ఆలోచించి నీరసం, తలనొప్పి మట్టుకు వచ్చాయి. కాని అవి పైకి కనిపించవుగా. గడియారం 9 గంటలు కొట్టిన 10 నిమిషాలకి బయట కారు హారన్ వినిపించింది. అంతవరకు ఆలోచిస్తూ గోడకి చేరగిలబడి కూర్చున్న మంజు చేతినున్న గడియారం తీసేసి దూరంగా పెట్టి పడుకొని కనులు మూసుకుంది.
మంజు అనే పిలుపు కోసం చెవులు శ్రద్ధగా వింటున్నాయి. కాని శేఖరం పిలవలేదు. మంజు నిద్రపోయిందా, మందు వేసుకుందా అని మటుకు హాల్లో శంభుని అడగటం వినిపించింది. ఆ, రెండింటికి కలిపి ఒక్క అక్షరంతో సమాధానం ఇచ్చాడు శంభు. అమ్మగారు మందు వేసుకోవటం అశ్రద్ధ చెయ్యరు, అది ప్రత్యేకం, అడగనక్కర్లేదు. ఇహ పోతే గదిలో లైట్ తీసేసి చాలాసేపైంది, శబ్దం కూడా లేదు. అలా నిశ్శబ్దంగా కూర్చోవటం మంజు స్వభావానికి విరుద్ధం, అందుకే నిద్రపోయిందని చెప్పాడు. నిద్రపోయిన మంజుని లేపి తను ఆలస్యంగా వచ్చానని గుర్తు చేయటం ఇష్టంలేని శేఖరం వెంట తెచ్చిన నాటకాల్లో క్లబ్ వార్షికోత్సవానికి వేస్తున్నదాన్ని పరిశీలించటంలో నిమగ్నమైపోయాడు. మర్నాడు శేఖరం నిద్ర లేచేసరికి మంజు లేచి మామూలుగా తిరుగుతోంది. మళ్ళా తిరుగుతున్నాం, కాస్త 4 రోజులు విశ్రాంతి తీసుకోకూడదు? కాలు పచ్చి ఇంకా శాంతం పోలేదు. రాత్రి తను ఆలస్యంగా రావటంతో మంజుకి కోపం వచ్చిందని సులువుగానే గ్రహించిన శేఖరం తనే స్వయంగా కల్పించుకొని అన్నాడు. ఏం పర్వాలేదు, కాలుని గురించి దిగులు పడవలసింది నేను. బాగానే తగ్గిపోయింది. తగ్గకపోయినా పర్వాలేదు, మీరింకా మీ మీటింగ్స్ని వాటికి మానుకోవాల్సిన అవసరం లేదు. మంజు ఎత్తుపొడుపుకి శేఖరానికి కోపం వచ్చింది. అంతే మరి, ఆడవాళ్ల తత్వమే అంతేనేమో. నిన్నటిదాకా తాను చేసిందంతా ఒక్క రాత్రిలో మర్చిపోయింది. శేఖరం కూడా ముభావంగానే ఉండిపోయాడు. కనీసం ఆలస్యం అయిందని కూడా చెప్పకూడదు. రాత్రి తను అంతసేపు ఎదురుచూస్తే అసలు అతను కాలు నయం కాకపోతే ఇంకా ఎంతో సంతోషించేవాడో. శేఖరం మీద కోపంతో మంజు ఇంట్లో నౌకర్లందరికీ ఒక్కసారి సెలవిచ్చింది. ఎన్నాళ్ళ నుంచో అడుగుతోంది వంట మనిషి, ఒక్క 4 రోజులు బెజవాడ వెళ్లి మా చెల్లెల్ని చూసొస్తాను అని. సెలవివ్వటమే కాదు, రైలు ఛార్జీలు కూడా ఇచ్చి మరీ 4 రోజులున్నా పర్వాలేదు, నా కాలు నయమైందిగా అని చెప్పి పంపింది. శంభు పెద్దవాడైపోయాడు. రాత్రి దగ్గు అది విపరీతంగా వస్తోందట. 4 రోజులు కదలకుండా మందు తీసుకోమని ఆజ్ఞలు జారీ చేసింది. ఇహ పోతే రాజుకి సెలవు తీసుకోమని ఎవరూ చెప్పక్కర్లేదు. ఎవరూ పిలవకపోతే అతనే తీసుకుంటాడు. అందరినీ ఒక్కసారి ఎందుకు పంపావు? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నీ కాలింకా పచ్చి మానలేదు, అయినా నాతో మాట మాత్రం కూడా చెప్పక్కర్లేదా? ఇంట్లో నేనింత అనామకుడిగా ఉన్నానా? ప్రతి చిన్న పనికి కుంటుకుంటూ తిరుగుతున్న భార్యను చూసి బాధపడుతూ కోపంతో అన్నాడు శేఖరం. మంజు ఎప్పుడూ అంతే. శేఖరం మీద కోపం వస్తే తన మీద సాధించుకుంటుంది. నేను కాపరానికొచ్చిన తర్వాత మీతో చెప్పకుండా స్వతంత్రంగా చేసిన పని ఇదొక్కటేగా. ఎన్నిసార్లు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మంజు అని మీరు అనలేదు? కాని నేనెప్పుడూ నా ఇష్టసారంగా వెళ్ళలేదు. ప్రతిదానికి మిమ్మల్ని అడుగుతూనే వచ్చాను. ఈ ఒక్క చిన్న విషయం అడగకపోయినా పర్వాలేదు అనుకున్నాను. నాకేం తెలుసు నీ ఇష్టం అనే మీ మాటకి విలువలేదని? పెళ్ళైన తర్వాత నేను చేసిన మొదటి తప్పు ఇది. పర్వాలేదు, మీరు క్షమించొచ్చు. బాగా దగ్గరగా వచ్చి తగు స్థాయిలో ఖచ్చితంగా కోపంగా అంటున్న మంజు వంక రెప్ప వాల్చకుండా చూడసాగాడు. నిన్న మొన్నటి వరకు పసిపాపలా దేవకన్యలా ఉన్న మంజుకి ఈ రోజు ఏమైంది? తనెందుకంటున్నాడు? మంజు మంచి కోరే కదూ, కాస్త కూడా అర్థం చేసుకోదే. ఈసారి శేఖరానికి నిజంగానే కోపం వచ్చింది. అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతూ, సరే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, కాని ఈసారి కాల్లో పంటే మటుకు. శేఖరం ఏదో చెప్పబోయాడు. అనను అంటే ఒట్టు, సరేనా? కాళ్ళొప్పే కాదు, నా 2 కాళ్ళు తీసేసినా 2 చేతులు నరికేసినా కళ్ళు 2 గుంటలు పడి కనిపించకపోయినా బాధ అని గాని అబ్బా అని గాని అనను, సరేనా? శేఖరం వంక చూస్తూ ఉండంగానే మంజుకి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. మంజు! శేఖరం చప్పున దగ్గరకు రాబోయాడు. కాని అతడొచ్చేలోగానే అక్కడి నుంచి పారిపోయింది మంజు, మొహం 2 చేతులతో కప్పుకొని. ఆ రోజు భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు శేఖరం. మంజు ఏదన్నా భరిస్తుంది కాని శేఖరం వేళకు భోజనం చేయకపోతే ఊరుకోలేదు. అతను బయటది ఏదీ తినడు. అందరిలా అతను హోటల్ తిళ్ళకి అలవాటు పడ్డవాడు కాదు. ఉదయం ఇచ్చిన కాఫీ కూడా తాగలేదు. 12 గంటలకు క్యారియర్లో భోజనం సర్ది రాజుతో ఆఫీస్కి పంపింది. క్యారియర్తో పాటు, నా మీద కోపం ఈ భోజనం మీద చూపించకండి. మీరు పూర్తిగా భోంచేసింది లేంది రాజు పరీక్షగా చూస్తూనే ఉంటాడు.
త్వరగా వచ్చేయండి అని రాసి పంపింది. క్యారియర్ తీసుకుని రాజు వెళ్ళిపోయాడు. అవును, నేనే సర్దుకోవాలి. శేఖరం మగవాడు, అతనికి బోలెడని పనులుంటాయి. ఎప్పుడు నా కొంగు పట్టుకొని కూర్చోమంటే ఎలా సాగుతుంది? అతను నిర్వర్తించవలసిన కర్తవ్యాలలో నా పట్ల చూపే ఆదరాభిమానాలు ఒక భాగం మాత్రమే. నాకతను ఒక్కడే లోకం కావచ్చు, కాని అతనికి నేనొక్కదానే లోకం ఎలా అవుతాను? అది నేనే అర్థం చేసుకోవాలి అనుకుంది. భోజనమది పూర్తి చేసుకుని మంజు వచ్చి హాల్లో కూర్చుంది. కళ్ళు గడియారాన్ని గమనిస్తున్నాయి. చెవులు చెప్పుడు కాబోయే పాదాల శబ్దానికి ఎదురు చూస్తున్నాయి. చేతులు మట్టుకు పరధ్యానంగా దిండు కవర్ మీద రంగు దారాలతో పూలు కుడుతున్నాయి. మనసు మరో చోట ఆలోచిస్తోంది. ఈసరికి రాజు వెళ్తాడు. క్యారియర్ టేబుల్ మీద పెట్టి తనిచ్చిన ఉత్తరం ఇస్తాడు. అది చదువుకున్న శేఖరం వచ్చి కోపంగానే భోజనం ముందు కూర్చుంటాడు. కూర్చోబోతుండగా తన మాటలు జ్ఞాపకం వస్తాయి. శేఖరం తలతిప్పి చూస్తాడు. పక్కన ఏదో సర్దుతున్న నెపంతో రాజు నిలబడి ఉంటాడు. రాజుని గమనించినతను నవ్వుకుంటూ, భోంచెయ్యొచ్చు, లేకపోతే లెక్కేమిటిని నిర్లక్ష్యంగానూ భోంచెయ్యొచ్చు. బయట సైకిల్ బెల్ వినబడటంతో మంజు ఉలిక్కిపడి తలెత్తింది. రాజు క్యారియర్ తీసుకుని తిరిగొచ్చాడు. ఏమన్నారయ్యగారు? గబుక్కున అడిగేసింది. సమాధానంగా రాజు నవ్వుతూ ఏమీ చెప్పలేదు. పోనీ జేబులోంచి కాగితమూ తీసివ్వను లేదు. నిదానంగా దగ్గరికొచ్చి, ఆఫీసులో లేరమ్మా, వచ్చి ఒక 10 నిమిషాలుండి వెళ్ళిపోయారని చెప్పారు. క్యారియర్ తెచ్చేశాను అన్నాడు. మంజు చేతులు అంతవరకు కుడుతున్న దిండు గలేబుల్ని నిర్లక్ష్యంగా పక్కకు విసిరేశాయి. అంతవరకు ఆసక్తితో గడియారం వంక చూస్తున్న కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. పెదవుల మట్టుకు లోపల కలిగిన కోపాన్ని దాచుకొని, సరే, నువ్వెళ్ళి లోపల పని చూసుకో అన్నాయి. రాజు లోపలికి వెళ్ళిపోయాడు. మంజు లేచొచ్చి గదిలో మంచం మీద పడుకుంది. ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంకెక్కడికి? క్లబ్ వార్షికోత్సవం దగ్గరికి వస్తోంది. ఆ రాజా దగ్గరికి వెళ్ళుంటారా? వెళ్లేవారు భోంచేసి వెళ్ళకూడదు. తనిక్కడ అనవసరంగా కంగారు పడుతుంటే ఇంకే, ఆ రాజా దగ్గర భోంచేసి హాయిగా నవ్వుతూ సిగరెట్ కాల్చుకుంటూ కబుర్లు చెప్తూ ఉండవచ్చు. మంజు ఒకసారి తన పాదం వైపు చూసుకుంది. దెబ్బ తగలటం ఓ విధంగా మంచిగానే అయింది. తనకి కొన్ని చేతలతో పాటు మరికొన్ని అర్థాలు కూడా తెలిసాయి. పోనీ చెప్పకూడదు అలా వెళ్తున్నానని తను కాదంటుందా? పోయిన కోపం రెట్టింపు బలంతో వచ్చి మళ్లీ తిష్ట వేసింది. ఆ రోజు కాదు, 6 రోజులు, 6 నెలల వరకు శేఖర్తో ఆప్యాయంగా మాట్లాడకూడదు. అతను కేవలం భార్యగా చూస్తుంటే తనేనా చూడలేంది? తనో చూడగలదు. ఈ క్షణంలో అతను భర్తే. భర్తగా ఇవ్వవలసిన గౌరవం మాత్రమే ఇస్తుంది. ఆ పైన పిసరంత ఆప్యాయత కూడా చూపించకూడదు. అంతే. మంజు మనసులో గట్టిగా ఒట్టు వేసుకుంది. హాల్లో గడియారం 3 కొడుతుండగా వాకిట్లో కారు హారన్ వినిపించింది. ఆ కారు హారన్ శేఖర్దని తెలిసిన మంజు మంచం మీద నుంచి లేవలేదు. హాల్లో ఏదో పనిచేస్తున్న రాజు గేటు తీయటం కోసం పరిగెత్తిన శబ్దం వినిపిస్తోంది. లోపలికి కారు వచ్చిన శబ్దం కూడా వినిపిస్తోంది. వింటూ పడుకుంది మంజు, ఏమాత్రం చలనం లేకుండా. రాజు పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. అమ్మగారు, శేఖర్ బాబు కళ్ళకేమిటో కట్టు కట్టారు. వెంటే డాక్టర్ యోగానందం గారున్నారు అన్నాడు. ఆ మాటలు పూర్తిగా వినకుండానే మంజు లేచి హాల్లోకి పరిగెత్తుకొచ్చింది. అప్పటికే శేఖరం లోపలికొచ్చాడు. అతని కళ్ళు 2 తెల్లటి బ్యాండేజీలతో ఉన్నాయి. చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న డాక్టర్ యోగానంద్ గోడవారుగా ఉన్న కుర్చీ చూపిస్తున్నాడు. పక్కన రాజా కూడా ఉన్నాడు. ఏమిటిది? ఏమైంది? హాల్లో గుమ్మం దాటి రాబోయి ఆగిపోతూ అంది మంజు. ఆ రోజున తన పాదం తెగినప్పుడు సరిగ్గా ఏ కుర్చీలో కూర్చుందో అదే కుర్చీలో కూర్చున్నాడు శేఖరం. మంజు పిలుపుకి రాజా తలతిప్పి చూశాడు. డాక్టర్ యోగానంద్ మంజు వైపుగా చూస్తూ, ఈ రోజు లేచిన వేళ చాలా మంచిదమ్మా. చాలా పెద్ద అపాయం, వెంట్రుక వాసన తప్పిపోయింది. ఈ రోజు శేఖరం కన్ను పూర్తిగా పోవాల్సింది. కేవలం నీ అదృష్టమే అన్నాడు. క్లబ్ వార్షికోత్సవం రేపని మీకు తెలుసు కదా. స్టేజి ఏర్పాట్లు చూస్తున్నాము. రేపు మేం వెయ్యబోయే నాటకానికి ప్రత్యేకంగా తెరలవే ఏర్పాట్లు చేస్తున్నాము. ఆ తెరల ఏర్పాటుకి ఇనుపతీగ పక్కన అమర్చి కిందకి గుంజుతున్నాం.
అది సరిగ్గా ఉందో లేదో చూడబోతే శేఖరానికి పొరపాటుగా వచ్చి కంటికి తగిలింది. పైన వైర్ని ఫిట్ చేస్తున్న అతను శేఖరాన్ని చూడకుండా గుంజాడు. అది మొహం మీద నుంచి రాజుకు వెళ్లటంతో చీరుకుపోయింది. రాజా ముందుకొచ్చి చెప్పాడు, భయం లేదమ్మా, అంత పెద్ద ప్రమాదం లేదు. కాని కళ్ళకి మాత్రం అలసట కలగకూడదు. అందుకే యువతల కన్నుకి కూడా కట్టుకట్టింది. ఈరోజు రేపు ఇంట్లోంచి కదలకుండా చూసే భారం నీది. రేపు క్లబ్బు వార్షికోత్సవం కూడాను. ఏదైనా ఇంట్లోంచి కదలకూడదు శేఖరం, నీకే చెప్తోంది. హెచ్చరిస్తున్నట్లుగా 2 విధాలుగా అన్నాడు. రేపు క్లబ్బు వార్షికోత్సవం. ఆ రోజు కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాడో మంజుకి తెలుసు. కాని రేపటి రోజు కళ్ళు తెరవటానికి వీల్లేదు. వస్తుంది వస్తుంది అనుకొని ఎదురుచూచిన క్షణం వచ్చినప్పుడు ఎందుకు కొరగాకుండా పోతే? శేఖరం మొహంలో ఎలాంటి మార్పు లేదు. చాలా రోజుల్నుంచి అలా కూర్చోవటానికి అలవాటు పడినవాడిలా కూర్చున్నాడు. పర్వాలేదులే, నేనన్నీ చూసుకుంటాను, నువ్వు ఊరికే బాధపడకు అన్నాడు రాజా వెళ్లబోయే ముందు. నువ్వు చూసుకోగలవన్న ధైర్యం నాకుంది. నేను ఆ టైంకి మటుకి వస్తాను. నాకు దిగిలేమీ లేదు. దెబ్బ తగిలిందని అతను కంగారు పట్టం లేదు. మంజుని పిలిచి దగ్గరగా తీసుకోలేదు. నిశ్చలంగా కూర్చుని రేపు జరగబోయే వాటికి ఏవేవి తను చేశాడో, ఇంకా మిగిలినవి రాజా ఏవేవి చెయ్యాలో నిదానంగా తాపీగా చెప్తున్నాడు. అన్నీ వింటూ బొమ్మలా అక్కడే నిలబడిపోయింది మంజు. క్షణంసేపు శేఖరానికి ఏ దెబ్బ తగల్లేదు. అంతా నటనేమో అనిపించింది. మరుక్షణంలో అతని ఆత్మవిశ్వాసానికి అన్నీ పట్టించుకున్నట్లుగా ఉండి మళ్లీ అవసరమైతే దేనికి లొంగకుండా అతీతంగా ఉండే స్థిరమైన అతని వ్యక్తిత్వానికి ముగ్ధురాలై అలానే నిల్చుండిపోయింది. కొద్దిసేపైన తర్వాత యోగానంద్, రాజా వెళ్లిపోయారు. వెళ్లిపోబోయే ముందు, రేపు సాయంత్రం 1 పావు గంట పాటు శేఖరం స్పీచ్ ఇవ్వాల్సిన టైంకి కట్టు విప్పి మళ్లీ వెంటనే కట్టేటట్టు ఒప్పుకున్నాడు యోగానంద్. ఒప్పుకున్నాక గాని వెళ్లనివ్వలేదు శేఖరం. వాళ్ళిద్దరినీ గుమ్మం దాకా సాగనంపి వెనక్కి తిరిగొచ్చింది మంజు. మంజు, ఇలారా. వెనక్కు తిరిగొస్తున్న పాదాల చప్పుడు గమనిస్తూ అన్నాడు శేఖరం. గుర్తొచ్చానా ఇప్పటికైనా? అతనికి కొద్దిగా దూరంలో వచ్చి ఆగిపోతూ అంది మంజు. ముందు ఇలారా. రాజా వాళ్ళెవరూ ఇక్కడ లేరు కదూ? శూన్యంలోకి చెయ్యి చూస్తూ మంజు మాట వినవచ్చిన వైపుగా అన్నాడు శేఖరం. మంజు చప్పునొచ్చి శేఖరం చెయ్యందుకొని అందులో మొహం దాచుకుంది. ఏమిటిది? చచా, ఏడుస్తున్నావా? ఈ మాత్రానికే? ప్రమాదం లేదుగా? డాక్టర్ యోగానంద్ అన్న మాటలు విన్నావా? కేవలం నీ అదృష్టం అన్నాడు. ఏది, నీ కాలెలా ఉంది? ఈరోజు నేనసలు చూడనే లేదు. శేఖరం వంగి తడుముతూ మంజు పాదం కోసం వెతకసాగాడు. నా పాదానికే? ముందు మీరిది చెప్పండి. ఒకవేళ నిజంగానే కన్నుకి దెబ్బ తగిలినా, దురదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరిగినా మీరింత నిశ్చలంగా ఉండగలరా? శేఖరం చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ అంది మంజు. ఎందుకుండను? తప్పకుండా. ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది. నిశ్చింతగా కళ్ళు మూసుకొని నీ ఎదుట కూర్చోవచ్చు. నువ్వనేది, ఎప్పుడూ కోరుకునేది అదేగా. నువ్వు కోరుకున్నట్టుగా ఇహ నే ముందే కూర్చుంటాను. ఒక్కసారైనా విసుక్కోమరి, అప్పుడు చెప్తాను నీ పని. మంజు చేతితో ఆడుకుంటూ అన్నాడు అతను. మీరెప్పుడు నా ముందుండాలని కోరుకోవటం మిమ్మల్ని ఏ కుంటివారో గుడ్డివారో కమ్మనా? నాకోసమేనా ఈ దెబ్బ తగిలింది? శేఖరం చేతుల్లోంచి తన చెయ్యి గుంజుకుంటూ అంది మంజు. అదిగో, మళ్ళీ కోపం వస్తుంది నీకు. నా నుంచి నువ్వు దూరంగా పారిపోతే నేను నీ వెంట రాలేనుగా. కోపం పోయిన తర్వాత మళ్ళీ నువ్వే రావాలి. మంజు మళ్లీ దగ్గరగా వచ్చి చెయ్యిచ్చింది. ఆ చేతిని తీసుకుని మంజుని దగ్గరికి లాక్కుంటూ అన్నాడు శేఖరం. చూడు మంజు, ప్రతిదాన్ని నిమిత్త మాత్రంగా తీసుకోవాలి. నిజంగా బాధపడవలసిన పరిస్థితిలో అది మనం అనుకున్నా ఆగదు. కాని ఏదో జరగబోతోంది, కాబోతోంది అని బాధపడటం దుర్బలత్వం. జరిగిందానికి విచారించటం యోగ్యుల లక్షణం. ఎప్పుడో ఏదో జరగబోతుందని ముందే బాధపడటం అది పిరికి వాళ్ల లక్షణం. తెలిసిందా? కంటికి దెబ్బ తగిలింది. కొంచెం బాధగానే ఉంది. కాని దాన్ని అంతగా చిత్రించుకొని మనశ్శాంతి పాడు చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి చెప్పు? మరి నా కాలికి తగిలిన దెబ్బ కూడా చిన్నదే. నాకంత బాధ ఎందుకు అనిపించాలి?
దాదాపు లోకమే శూన్యమైనట్లుగా, జీవితమే స్తంభించినట్టు అనిపించటం దుర్బలత్వమేనా? అయితే నేను పిరికిదానన్నమాట మరి. లేదు, పిరికితనం కాదు, అది అందమైన భావం. కాలు ఏమైపోయినా నీకు దిగులేదు, కాని దానివల్ల నేను దూరం అయిపోతానేమోనని నీ భయం, అవునా? ఆ భయం నాకు లేదు. నీలా నాకు నీ మీద అనుమానాలు లేవు. ఒకవేళ దెబ్బ కొంచెం పైగా తగిలి నిజంగా కన్నుపోయినా నేను విచారించేవాణ్ణి కాదు. నాకు తెలుసు, నా కన్ను పోతే నువ్వు నా కన్ను అవుతావని. చెప్పు, కాదా? నేను ఉదయం నుంచి ఏమీ తినలేదన్న సంగతి నువ్వు మర్చిపోయేలా ఉంది. ఆకలవుతుంది. నీ చేతులతో తినిపిస్తే తింటాను. ఏది, నన్ను మన గదిలోకి తీసుకెళ్ళు. రేపు క్లబ్కి కూడా నువ్వు తీసుకెళ్ళాలి. చూడు మరి, నువ్వు సరదాకి నేర్చుకున్న కారు డ్రైవింగు ఎలా ఉపయోగపడుతోందో. ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఒక్కదానికి సమాధానం చెప్పవే. ఆహా, లేదు లేదు, పదండి, గదిలోకి తీసుకెళ్తాను అంది మంజు కుర్చీలోంచి లేచిన శేఖరానికి చెయ్యి ఆసరాయిస్తూ. ఏమిటది? మీరు చెప్పిందే, అన్నింట్లో తిరుగుతూ మళ్ళీ అన్నింటికి అతీతంగా ఉండటం. అంతేగాని మీతో నాకేమీ అనుమానం లేదు అనవన్నమాట. అదేమో నువ్వు తెలుసుకున్న సత్యం అనుకున్నాను అన్నాడు శేఖరం ముందుకు వెయ్యబోతున్న అడుగు ఆపివేస్తూ. లేదు లేదు, మీతో నాకెప్పుడు అనుమానం లేదు. ఎందుకు ఒక్కొక్కసారి అలా అంటాను గాని అది కూడా మీకు తెలిసే ఉంటుంది. పదండి అంది మంజు కనులు తుడుచుకొని శేఖరం చెయ్యి పట్టుకుని ముందుకి అడుగు వేస్తూ. మంజు మనసులో మారుమూల ఎవరో అంటున్నారు. ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల యుగాలు గడిచినా అంతేనేమో. స్త్రీ పురుషుల్లో ఉండే ఈ అతి నాజూకైన భావాలకి మార్పు లేదేమో అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.